ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతున్న ఈ సినిమాకు బర్నీ బర్త్డే సందర్భంగా మేకర్స్ రాకా అనే పవర్ఫుల్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది ఈ పోస్టర్. ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించడం విశేషం. గుండు లుక్, రఫ్ బాడీ లాంగ్వేజ్, బీస్ట్ స్టైల్ అపియరెన్స్ తో ఆయనను చూసిన అభిమానులు షాక్ అవుతూనే ఎగ్జైట్మెంట్ కు కూడా గురవుతున్నారు. సాధారణ పోస్టర్లకు భిన్నంగా ముందుగా జంతువు పంజా చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేయడం, తర్వాత అసలు లుక్ రివీల్ చేయడం ద్వారా టీం మంచి హైప్ ను సృష్టించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్న క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఇక పుష్ప ది రైస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అట్లే స్టైల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా అన్ని కలిపి ఓ విజువల్ స్పెక్టికల్ గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుండగా ఈ కాంబినేషన్ పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ లెవెల్ టెక్నీషియన్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో సినిమాను రూపొందించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోలో కనిపించిన రాక్షసుడు కాన్సెప్ట్ ను ఇప్పుడు ఫస్ట్ లుక్ లో కొనసాగించడం సినిమాపై కొత్త క్యూరియాసిటీని పెంచింది. ఇక మ్యూజిక్ విషయంలో కూడా ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచందర్ ను తీసుకున్నప్పటికీ తర్వాత ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా సినిమాకు కొత్త ఫీల్ తీసుకురానుందని భావిస్తున్నారు. ఇక డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ ప్రాజెక్ట్ ను తన 18 ఏళ్ల కళగా అభివర్ణించడం మరింత హైప్ ను తెచ్చింది. ఇది కేవలం సినిమా కాదు, నా కళ అని ఆయన చెప్పటం రాకా సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా ఒక భారీ విజన్ ప్రాజెక్ట్ అని సూచిస్తోంది. 2027 వేసవిలో 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతున్న ఈ సినిమాకు బర్నీ బర్త్డే సందర్భంగా మేకర్స్ రాకా అనే పవర్ఫుల్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది ఈ పోస్టర్. ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించడం విశేషం. గుండు లుక్, రఫ్ బాడీ లాంగ్వేజ్, బీస్ట్ స్టైల్ అపియరెన్స్ తో ఆయనను చూసిన అభిమానులు షాక్ అవుతూనే ఎగ్జైట్మెంట్ కు కూడా గురవుతున్నారు. సాధారణ పోస్టర్లకు భిన్నంగా ముందుగా జంతువు పంజా చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేయడం, తర్వాత అసలు లుక్ రివీల్ చేయడం ద్వారా టీం మంచి హైప్ ను సృష్టించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్న క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఇక పుష్ప ది రైస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అట్లే స్టైల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా అన్ని కలిపి ఓ విజువల్ స్పెక్టికల్ గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుండగా ఈ కాంబినేషన్ పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ లెవెల్ టెక్నీషియన్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో సినిమాను రూపొందించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోలో కనిపించిన రాక్షసుడు కాన్సెప్ట్ ను ఇప్పుడు ఫస్ట్ లుక్ లో కొనసాగించడం సినిమాపై కొత్త క్యూరియాసిటీని పెంచింది. ఇక మ్యూజిక్ విషయంలో కూడా ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచందర్ ను తీసుకున్నప్పటికీ తర్వాత ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా సినిమాకు కొత్త ఫీల్ తీసుకురానుందని భావిస్తున్నారు. ఇక డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ ప్రాజెక్ట్ ను తన 18 ఏళ్ల కళగా అభివర్ణించడం మరింత హైప్ ను తెచ్చింది. ఇది కేవలం సినిమా కాదు, నా కళ అని ఆయన చెప్పటం రాకా సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా ఒక భారీ విజన్ ప్రాజెక్ట్ అని సూచిస్తోంది. 2027 వేసవిలో 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతున్న ఈ సినిమాకు బర్నీ బర్త్డే సందర్భంగా మేకర్స్ రాకా అనే పవర్ఫుల్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.
ఇక టైటిల్ తో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది ఈ పోస్టర్. ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించడం విశేషం. గుండులు, రఫ్ బాడీ లాంగ్వేజ్, బీస్ట్ స్టైల్ అపియరెన్స్ తో ఆయనను చూసిన అభిమానులు షాక్ అవుతూనే ఎగ్జైట్మెంట్ కు కూడా గురవుతున్నారు. సాధారణ పోస్టర్లకు భిన్నంగా ముందుగా జంతువు పంజా చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేయడం, తర్వాత అసలు లుక్ రివీల్ చేయడం ద్వారా టీం మంచి హైప్ ను సృష్టించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్న క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఇక పుష్ప ది రైస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అట్లే స్టైల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా అన్ని కలిపి ఓ విజువల్ స్పెక్టికల్ గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుండగా ఈ కాంబినేషన్ పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ లెవెల్ టెక్నీషియన్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో సినిమాను రూపొందించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోలో కనిపించిన రాక్షసుడు కాన్సెప్ట్ ను ఇప్పుడు ఫస్ట్ లుక్ లో కొనసాగించడం సినిమాపై కొత్త క్యూరియాసిటీని పెంచింది. ఇక మ్యూజిక్ విషయంలో కూడా ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచందర్ ను తీసుకున్నప్పటికీ తర్వాత ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా సినిమాకు కొత్త ఫీల్ తీసుకురానుందని భావిస్తున్నారు. ఇక డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ ప్రాజెక్ట్ ను తన 18 ఏళ్ల కళగా అభివర్ణించడం మరింత హైప్ ను తెచ్చింది. ఇది కేవలం సినిమా కాదు, నా కళ అని ఆయన చెప్పటం రాక సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా ఒక భారీ విజన్ ప్రాజెక్ట్ అని సూచిస్తోంది. 2027 వేసవిలో 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.